పాత బస్తీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ తనిఖీలు చేస్తోంది. పాత బస్తీకి చెందిన మున్వర్ ఖాన్, ఖదీరునిస్, షర్ఫోన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. భూదాన్ ల్యాండ్ అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మకం చేసినట్టు వీరిపై ఆరోపణలున్నాయి. మహేశ్వరంలో 100 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు చెబుతున్నారు అధికారులు. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ను ఇటీవల ఈడీ అధికారులు ప్రశ్నించారు. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. రవి, ముగ్గురికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇందులో ఒకరు వ్యాపారస్తులుగా, ప్రముఖ వ్యాపారస్తులుగా కూడా తెలుస్తోంది. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వివరాలు ఏంటి? అలాగే భూదాన్ కేసుకు సంబంధించిన లింక్ ఏంటి? చక్రి, ఓల్డ్ సిటీలోని ఆకుత్పురాలోని ఒక ఇంట్లో, అదేవిధంగా మలక్పేట్ పరిధిలో ఉన్నటువంటి సంతోష్ నగర్లో ఈ 2 చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకే ఈడీ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు షెర్ఫాన్కు సంబంధించినట్లుగా తెలుస్తుంది. షెర్ఫాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ఈ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మహేశ్వరం పరిధిలోని నాగారం మండలంలో సర్వే నెంబర్ 181, 182, అదేవిధంగా 194, 195 ఈ 4 సర్వే నెంబర్లలో భూదాన్ భూములు ఉన్నాయి. వాటిని ఎవరికి విక్రయించొద్దు. భూదాన్ బోర్డు ద్వారా వచ్చినటువంటి భూములని ఎవరైనా పేదలకు కేటాయించాలి, వ్యవసాయం చేసుకోవడానికి, లేకపోతే ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ వాటిపైన తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులంతా కలిసి వాళ్ళ పేరుపైన డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసుకున్నారు. వాటిని కొంతమంది ఐఏఎస్, అదేవిధంగా ఐపీఎస్ అధికారులకు అమ్మినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈడీ రైట్స్ జరుగుతున్నటువంటి వ్యక్తి కూడా షర్ఫాన్ తన తమ్ముడు మునవర్గా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ వెంచర్ను ఏర్పాటు చేశారు. భూదాన్ భూములకు సంబంధించి మొత్తం 100 ఎకరాల ల్యాండ్లో 50 ఎకరాల ల్యాండ్ను తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి వీళ్ళ పేరుపైన వాటిని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వాటిని విక్రయించినట్లుగా గుర్తించారు. ఇప్పటికే హైకోర్టును ఒక పిటిషనర్ కూడా ఆశ్రయించాడు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిన అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సిబిఐ, ఈడీతో విచారణ జరిపించాలని కూడా తను పిటిషన్లో పేర్కొన్నాడు. ఇదే విషయం పైన హైకోర్టు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కలిసి అక్కడ వెంచర్లను ఏర్పాటు చేసుకోవడం ఏంటి? ఇది ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా అవుతోంది. ఇంతకు భూదాన్ భూములను ఎవరికి విక్రయించొద్దు, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని ఉన్నా కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారనే దానిపైన ఈడీ విచారణకు కూడా హైకోర్టు ఆదేశించింది. సో ఈడీ కూడా ప్రస్తుతం ఇప్పటికే ఈ భూములన్నింటినీ బదలాయించినటువంటి ఆరోపణలు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ను కూడా ఈడీ పలుమార్లు విచారించింది. ప్రస్తుతం ఈడీ విచారణను కూడా అమయ్ కుమార్ ఎదుర్కొన్నాడు. అమయ్ కుమార్ నుంచి తీసుకున్నటువంటి ఆధారాలు కానీ, తను ఇచ్చినటువంటి సమాచారంతోనే ఎవరెవరు పేర్లపైన తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి వాళ్ళందరినీ ఈడీ గుర్తించింది. ప్రస్తుతం ఇక్కడ సోదాలు జరుగుతున్నటువంటి వాటిలో కానీ, లేకపోతే అక్కడ వెంచర్లను ఏర్పాటు చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు, కొంతమంది ఉన్నతాధికారులకు అమ్మినటువంటి వాళ్ళలో మునావర్, అదేవిధంగా ఖాదీరున్నీసా, ప్రస్తుతం ఇక్కడ సోదాలు జరుగుతున్నటువంటి షెర్ఫాన్, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు, ఈ మొత్తం ఈ 4 వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ 4 వ్యక్తులకు సంబంధించి యాకుత్పురాలోని ఒక ఇంటితో పాటు సంతోష్ నగర్లో ఉన్న మరొక ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి డాక్యుమెంట్లను సృష్టించి ఎవరెవరు ఎన్ని ఎకరాల మీద వాళ్ళ పేర్ల మీద బదలాయించుకున్నారు, వీళ్ళు ఎవరికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, అందులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరు, లేకపోతే ఐపీఎస్ అధికారులు ఎవరు, లేకపోతే అందరూ కలిసి ఒకే చోట వెంచర్లను ఏర్పాటు చేసుకుందామని ముందస్తుగా సమాచారం ఇచ్చిన తర్వాతనే తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారా అనే దానిపైన ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.